ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల రాశి ఫలితాల్లో కర్కాటక రాశి వారికి జూన్ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా జూన్ నెల గోచరం గనక పరిశీలిస్తే జూన్ 1వ తారీఖు నాడు కుజుడు రాశి పరివర్తన చెంది ఆయన మీ భాగ్యస్థానం నుంచి ఆయన మీకు కర్మస్థానంలోకి మారి మేషరాశిలో సంచరించబోతున్నారు. ఈయన యొక్క సంచారం మీకు బాగా యోగిస్తుంది. అలాగే జూన్ ఫస్ట్ హాఫ్లో మీకు శుభగ్రహాలన్నీ మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాయి. మీకు గురువు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు వీరందరూ కూడా మీకు లాభస్థానంలో సంచరిస్తున్నారు. వీరి యొక్క సంచారం మీకు అద్భుతంగా యోగిస్తుంది. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. మీకు మంచి భోజన సౌఖ్యము, ధనలాభము, వాహన సౌఖ్యము, వస్తు సౌఖ్యము, ఇలా అనేక రకాలైనటువంటి చేపట్టిన పనులలో మీకు విజయము, ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు లభించడము, ఇలాంటి మంచి శుభ పరిణామాలు మీకు లభిస్తాయి. ఆ తర్వాత ద్వితీయార్థంలో ఈ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటి రాశి పరివర్తన చెందుతాయి. 11వ తారీఖు నాడు మొదలుగా శుక్రుడు తన స్వస్థానమైనటువంటి వృషభ రాశి నుంచి మీకు వ్యయస్థానంలోకి సంచరించబోతున్నారు పరివర్తన చెంది. ఆ తర్వాత 14వ తారీఖు నాడు బుధుడు మరియు 15వ తారీఖు నాడు సూర్యుడు వీరందరూ కూడా మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. ఇది ప్రధానంగా మీకు గోచరమైనటువంటి గోచరం. దీని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయి అని కనుక ఆలోచిస్తే మొదటి 15 రోజుల పాటు మీకు ఈ నెల అద్భుతంగా గడవబోతుంది. మీకు మానసికంగా మంచి ఉల్లాసంగా కాలం గడపడం, మీరు చేపట్టిన పనులు ఈజీగా సునాయాసంగా పూర్తి చేసుకోగలడం, ప్రభుత్వ వ్యవహారాలలో మీకు జయం కలగడం, కోర్టు కచేరీలు, వ్యవహారాలు వీటన్నిటిలో కూడా మీకు రిజల్ట్స్ మీకు అనుకూలంగా రావడం, ఇలాంటి శుభ పరిణామాలన్నీ మీకు సంభవిస్తాయి. మీకు ధనానికి సంబంధించి ఫస్ట్ 15 డేస్ మీకు ధనాదాయం అద్భుతంగా ఉండబోతున్నది. మీకు కుటుంబ సభ్యుల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడడం, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడడం, ఇలా మీ వాక్కు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు 10 మందికి ఉపయోగపడడం, 10 మంది మీ అవసరాల కోసం మీ దగ్గరికి రావడం, ఇలాంటి మంచి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి లభిస్తున్నాయి. అలాగే మీ తోబుట్టువుల దగ్గర నుంచి మీకు మంచి రిలేషన్షిప్స్ మెరుగవడం, వారి యొక్క సపోర్ట్ మీకు లభించడం, ఇవన్నీ కూడా మీకు సంభవిస్తాయి. ఇక మీ తల్లిగారితోని రిలేషన్షిప్స్ మెరుగవడం, వారిచ్చే సలహాలు, సూచనలు మీకు పనికి రావడం, విద్యార్థులకి ముఖ్యంగా అద్భుతంగా గడవడం, మీకు రిజల్ట్స్ మీకు అనుకున్న విధంగా రావడం, రియల్ ఎస్టేట్ రంగాలలో మంచి లాభము, నూతన గృహప్రవేశానికి కానీ, నూతన ఇంటి నిర్మాణాలకు కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కానీ చేస్తున్న ప్రయత్నాలు మీకు సఫలమవ్వడం, కొత్త వాహనాలు కొనుగోలుకి, ఆభరణాలు కొనుగోలుకి వీటన్నిటికీ కూడా మీకు మంచి అవకాశాలు లభించడం, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ హాఫ్లో మీకు జూన్లో మీకు వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు ప్రభుత్వ వ్యవహారాల్లో ఏదన్నా పనులు కనుక ఉంటే, రిజిస్ట్రేషన్లు లేకపోతే కోర్టు కచేరీ వ్యవహారాలు, ఎనీ ఇష్యూస్ గవర్నమెంట్కి సంబంధించినవి వచ్చేటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ 13 డేస్లో జూన్లో మీరు పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీకు పరిణామాలు అనుకూలంగా ఉండవు. మీ చేతిలో ఉంటే మీరు చేసుకోగలిగితే ఇంటర్వ్యూలు కానీ, లేకపోతే గవర్నమెంట్ కోర్టు వ్యవహారాలు కానీ స్కెడ్యూలింగ్ అంతా జూన్ 13 లోపలనే అవగొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ లోపల మీకు పరిణామాలు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత మీకు పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ లోపల ముగించుకోవడానికి ప్రయత్నించండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఇది చతుర్థ భావం నుంచి మీకు వస్తున్నటువంటి ఫలితాలు. ఉన్నత విద్యార్థులకి చాలా బాగున్నది. ఉన్నత విద్యార్థులు బాగా అభివృద్ధి చెందుతారు. మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రేమికులకి మంచి అవకాశాలు లభిస్తాయి. కొద్ది అలకలు,
కొంచెం మిస్అండర్‌స్టాండింగు, కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఒక స్వీట్ మెమరీస్ మీకు ఉండే అవకాశం ఉన్నది. అలాగే స్పెక్యులేషను, ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ 13 డేస్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. వాటిల్లో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది పంచమభావం నుంచి వచ్చే ఫలితాలు. మీకు ఆరోగ్యానికి సంబంధించి మొదటి 13 రోజులు మీకు బావుంటుంది. ఆ తర్వాత పరిణామాలు మీకు సామాన్యంగా ఉండబోతాయి. అలాగే లోన్స్ మీకు వచ్చే అవకాశం ఉన్నది. లోన్స్ కోసం మీరు ప్రయత్నిస్తుంటే ఆ లోన్స్ మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. దంపతులకి దాంపత్య జీవితానికి పరిస్థితులు మీకు సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి మీ అంతట మీరు మీ దాంపత్య జీవితం మెరుగుపరుచుకోవడానికి మీ భాగస్వామితోని మంచి టైం స్పెండ్ చేయడం, వారికి ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం, ఇట్లా మీ ప్రయత్నపూర్వకంగా మీరు వారికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల మిస్అండర్‌స్టాండింగ్స్ తగ్గడం, మీ అనుబంధం మరింత దృఢపడడం ఇలాంటివి జరుగుతాయి. మీకు అష్టమ భావం చాలా బాగున్నది కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఏదన్నా తంత్ర విద్యలు లేకపోతే ఏదన్నా రహస్యమైనటువంటి పనులు చేయడానికి కానీ వీటన్నిటికీ కానీ అనుకూలంగా ఉన్నది. అలాగే సర్జన్స్‌కి, డాక్టర్స్‌కి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. భాగ్యస్థానం బాగున్నది. మీకు చేపట్టిన పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మీరు తలచిన పనులు తలచిన విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ విషయంలో మీకు మంచి సపోర్ట్ మీకున్నది. ఇక మీకు వర్క్ ప్లేస్ చాలా బాగున్నది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మొదటి 13 రోజులు చాలా బాగున్నాయి. ఏదైనా ఇంటర్వ్యూలు ఏమన్నా ఉన్నా కానీ మీరు మొదటి 13 రోజుల్లో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు మంచి పరిణామాలు అనుకూలంగా ఉంటాయి. వర్క్ ప్లేస్‌లో కూడా మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. దూకుడుగా ముందుకు వెళ్తారు, దూసుకుపోతారు. ఇవన్నీ బాగున్నాయి. ఇక లాభస్థానం మొదలే చెప్పుకున్నట్టుగా మొదటి 13 రోజుల పాటు మీకు అద్భుతంగా యోగిస్తున్నది. కానీ అంటే ఇక్కడి నుంచే మొత్తం మీకు ఎప్పుడైతే గ్రహాలు రాశి పరివర్తన చెందుతాయో అప్పటి నుంచి మీకు క్రమక్రమంగా పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలవుతాయి. మొదలు మీకు శుక్రుడు వ్యయస్థానానికి వస్తాడు 13వ తారీఖు. అది మంచిదే. అక్కడ మీరు విందులు వినోదాల కోసం మీ మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. దాంతోని పెద్దగా నష్టమేమి లేదు. అక్కడ యోగకారకుడే అవుతాడు. తర్వాత మీకు వ్యాధిపతి అయినటువంటి బుధుడు 14వ తారీఖున అక్కడికి వస్తారు. ఆయన యొక్క సంచారం మీకు దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యాత్రలు వీటన్నిటికీ కూడా అనుకూలంగా పరిణామాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళవలసిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వారికి వీరికి ఇది యోగిస్తుంది. 15వ తారీఖు నాడు మీకు సూర్యుడు రాశి పరివర్తన చెంది మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. వీరందరూ కూడా వ్యయస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం, అపనిందలు మీ మీద పడడం, కొద్దిగా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వడం, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కొద్దిగా మీకు జూన్ ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీటి పరిణామాలు మీకు అనుకూలంగా ఉండడానికి మీరు శివారాధన చేయడం, శివునికి అభిషేకం చేయించుకోవడం, సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం, సూర్యునికి పొద్దున్నే సూర్యోదయం సమయంలో నీళ్లు అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠించడం ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి జూన్ నెల రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతో షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.